ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీని ఇజ్రాయెల్ లేపేసింది. ప్రపంచవ్యాప్తంగా అతని అభిమాన ఇస్లామిస్టులు దుఃఖిస్తున్నారు. మరి ఎవరికి సంబంధించిన వాడు పోతే వారికి దుఃఖం కలుగుతుంది, అందులో తప్పేముంది? తప్పేం లేదు. కానీ పాకిస్తాన్లోని ఇస్లామిస్టులకైతే ఈ దుఃఖం పెను ఉప్పెనై ఢీ కొట్టినట్టుంది. వారు తట్టుకోలేక యుఎస్ ఎంబసీపైకి దూకారు, ఏకంగా నిప్పే పెట్టారు. దీంతో పోలీసులు అలర్ట్ అయి కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో పిట్టల్లా 10 మంది చచ్చారు. ఖమేనీని తలుచుకుంటూ అలా చచ్చారు. ఇది కూడా బాగానే ఉందనుకోండి. ప్రతి చిన్న విషయానికి కాల్చుకుని చావడం పాకిస్తాన్లో ఫ్యాషన్. అక్కడ కాల్పులు జరగని రోజెక్కడుంటుందండి. కానీ మన దేశంలోని విపక్షాలు కూడా బావురుమంటూ శోకంతో కుములుతున్నారు. మరి విచిత్రం ఏమిటి అంటే, ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోతే మన ప్రధాని కండోలెన్స్ చెప్పలేదట, అందుకని దుఃఖిస్తున్నారు. అలా ఎలా చెప్పకుండా ఉంటారు చెప్పండి? ఇది ఎంత విడ్డూరమండి, ఎంత అన్యాయమండి అంటూ మోడీ గారిపైన దుమ్మెత్తి పోస్తూ దుఃఖిస్తున్నారు. ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోతే మోడీ గారు ఖండించలేదు అనేది ఒబియస్లీ దారుణంగానే కనబడుతుంది. ఎందుకంటే ఆయతుల్లా ఖమేనీ మోస్ట్ పాపులర్ ఫిగర్. ప్రపంచవ్యాప్తంగా 260 మిలియన్ల షియా పాపులేషన్ ఉంటుంది. వీరంతా ఆయనను దేవుడిలాగా భావిస్తారు. నాట్ ఓన్లీ షియా, సున్నీలు కూడా 1-2% అభిమానిస్తారు. మోస్ట్లీ సున్నీలైతే షియాలని అసలు మీరు నిజమైన ముస్లింలే కాదు అంటారనుకోండి. కానీ ఇతర మతాలతో విభేదాలు ఏర్పడినప్పుడు మాత్రం వారిలో వారికి సపోర్ట్ ఇచ్చుకుంటారు, మద్దతిచ్చి మాట్లాడుకుంటారు. ఏదేమైనా ఆయతుల్లా అలీ ఖమేనీ మీకు నాకు కూడా తెలిసిన ఒక పాపులర్ ఫిగర్. అలాంటి పాపులర్ ఫిగర్ ఒక సార్వభౌమ దేశానికి సుప్రీం లీడర్, అతడిని లేపేశారు. ఈ లేపేయడం కంటే పెద్ద విషయం ఇప్పుడు భారత్లో ఏంటి అంటే, అతడిని లేపేసిన మోడీ గారు ఖండించలేదు అనేది.